అందరికీ నమస్తే. జిత్తులమారి గుంటనక్క దొంగ డ్రామారావు ట్విట్టర్ టిల్లు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూడు, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ చూడు. ఒక మంచి వాతావరణాన్ని తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ నగర వాసులకి రేవంత్ అన్న అందించాలి అనేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంబడే హైదరాబాద్లో ఉన్నటువంటి అక్రమాలకి గురైనటువంటి చెరువులను అన్నిటినీ ఈరోజు కాపాడుతుంటే నీ కళ్ళ మంటతో, నీ కుట్రలతో ఎట్లయినా సరే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి 100% చేస్తారు, ఎంతకైనా దిగిస్తాడు అనే చెప్పిన మాట ప్రకారం ఈరోజు నువ్వు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని ఎట్లయినా తొలగించాలనే ప్రయత్నం నువ్వు కుట్రలు చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఈరోజు రంగనాథ్ సార్ని నువ్వు పక్కకు పెట్టించినంత మాత్రాన రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఎంతమందినైనా సరే అట్లాంటి వాళ్ళని తయారు చేస్తాడు. 100% నీ భర్తం పట్టడం ఖాయం. గుర్తుపెట్టుకో డ్రామారావు, నీ ఫామ్ హౌస్ని కూల్చడం ఖాయం. రేపు నీ ఫామ్ హౌస్ మీదనే ఫస్ట్ యాక్షన్ నీ ఫామ్ హౌస్ మీదనే తీసుకుంటారనేసి ఇదే నల్ల చెరువు దగ్గర హెచ్చరిస్తున్నాం. నీకు సిగ్గుందా వెధవ సన్నాసి? 10 సంవత్సరాలు పీకనోడట, ఇప్పుడు పీకుతాడట. వచ్చినాక 10 సంవత్సరాలు చేయనోడట, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాడట. 10 సంవత్సరాలు నీ నాయనైనా ఉన్నాడు కదా ఫామ్ హౌస్లా. అప్పుడు ఫామ్ హౌస్లోనే అన్నాడు, ఇప్పుడు ఫామ్ హౌస్లోనే అంటాడు. మరి ప్రజల గురించి మాట్లాడ నీకు తెలీదా? నీకేం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు చేయలే మరి 10 సంవత్సరాలు? సరే నీ నాయన కంటే తెలియదు, మరి నువ్వేం బీకినావు? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. మాట్లాడే ముందు కొంచెమన్నా దిమాగ్ పెట్టి ఆలోచించు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వాసులు సుమారుగా ఇక్కడ రోజుకి 1000 నుండి 2000 మంది వాకర్స్ వచ్చి ఇక్కడ వాకింగ్ చేసిపోతున్నారు. వాళ్ళకి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం వాళ్ళే మంచిగా క్లియర్ కట్గా చెప్తున్నారు. నువ్వు చేయనోడట, 10 సంవత్సరాలు చేయనోడట, మళ్ళీ వచ్చినాక చేస్తాడట. నీ మాటలు నమ్మే ప్రసక్తిలో తెలంగాణ సమాజం లేదు, తెలంగాణ ప్రజలు లేరు. ఇప్పటికైనా నీ ఉద్దర మాటలు బంద్ చేసుకో.